హాయ్, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. నేను మీ నగేష్ మీకోసం. మనం లాస్ట్ వీడియో ఈక్విటీ పార్ట్ 5లో కొన్ని విషయాలు చెప్పుకున్నాం కదా. ఇది పార్ట్ 6. కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. జనరల్గా బిజినెస్ ఛానల్స్లో కింద స్క్రోలింగ్ అవుతూ ఉంటాయండి. సింబల్స్ అలా ఎంత పెరిగింది, ఎంత తగ్గింది, గ్రీన్లో, రెడ్లో ఉంటాయి. మీరు బహుశా చాలామంది చూసే ఉండి ఉంటారు. మీరు ఒక విషయం గమనించారా? ఎగ్జాంపుల్, మీకు ఆ రోజు నిఫ్టీ రెడ్లో ఉందనుకోండి, రెడ్లో ట్రేడ్ అవుతుంది, నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది. కింద కొన్ని సింబల్స్ గ్రీన్లో ఉంటాయి, గమనించారా? అలాగే నిఫ్టీ గ్రీన్లో ఉంటుంది, పాజిటివ్గా నెంబర్ ఆఫ్ పాయింట్స్ పెరిగి ఉంటుంది. కానీ కింద స్క్రోలింగ్లో కొన్ని రెడ్లో ఉంటాయి, గమనించారా? ఒకసారి చూడండి, మీరు రేపు ఎప్పుడు చూడండి. మరి మా జనరల్గా నిఫ్టీ రెడ్లో ఉంటే కింద స్క్రోలింగ్ అయ్యే కంపెనీలు అన్నీ రెడ్లో ఉండాలిగా. ఒకవేళ అది గ్రీన్లో ఉంది నిఫ్టీ, సెన్సెక్స్ సంథింగ్, మరి కింద అన్ని స్క్రోలింగ్ అయిన కంపెనీలు అన్ని గ్రీన్లో ఉండాలిగా. మరి ఉండదే. వై? ఏం జరుగుతుంది అంటే, ప్రతి స్క్రిప్ట్కి, ప్రతి సింబల్కి బ్యాక్ ఎండ్ స్ట్రెంగ్త్, వీక్నెస్ అని రెండు ఉంటాయి. పైకి తీసుకెళ్లే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, కిందకి తీసుకెళ్లే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని ఒక రూల్ ఉంటుంది. అది బ్యాక్ ఎండ్లో ప్రతి స్క్రిప్ట్లో జరుగుతుంది. ఎస్పెషల్లీ F&Oలో ఉన్న కంపెనీల్లో పక్కా జరుగుతుంది. F&Oలో కంపెనీ అరౌండ్ 250 290 ఉన్నట్టున్నాయి, కంపల్సరీగా జరుగుద్ది. ఏం బ్యాక్ ఎండ్ ఏం జరుగుతుంది అంటే, మార్కెట్లో రెండు సింబల్స్ ఉంటాయి, బుల్లు, బేర్ ఉంటాయి, చూస్తారుగా మీకు. ఆయన ఈ రకరకాల ఫొటోస్లో ఉంటుంది. బుల్ ఉంటుంది, బేర్ ఉంటుంది. బుల్ అనేవాడికి మార్కెట్ని పైకి తీసుకెళ్తేనే వాడికి లాభం. బేర్ అనేవాడికి మార్కెట్ కింద నొక్కితేనే వాడికి లాభం. సరే, వాడు ఏ రేట్లో కొన్నాడు, ఏ రేట్లో అమ్మాడు అనేది పక్కన పెడదాం. బేసిక్గా బుల్ అనేవాడు పైకి తీసుకెళ్తే వాడికి ప్రాఫిట్, బేర్ అనేవాడు కిందకి నొక్కితే ప్రాఫిట్. వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఫ్లక్చువేషనే మార్కెట్. సింపుల్, అంతే. మరి వాళ్ళిద్దరి మధ్యలో ఏముంటుంది? సెంటిమెంట్ ఉంటుంది, మార్కెట్ సెంటిమెంట్ ఉంటుంది. సెంటిమెంట్ అంటే మీకు తెలిసిందేగా. సెంటిమెంట్ అంటే రకరకాల మార్కెట్ జియోగ్రఫికల్గా రకరకాల రీజన్స్, న్యూస్లు రకరకాలుగా ఉంటాయి. ఇదే మార్కెట్, అంతే. ఇది ఎవరికి ఎవరికి ఇది గమనించాల్సింది? ఎవరైతే షార్ట్ టర్మ్ ట్రేడింగ్ చేస్తున్నారో వాళ్ళు గమనించాల్సిన విషయం నేను ఇప్పుడు చెప్పిన పాయింట్. మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అనుకోండి, మీకు వీటితో సంబంధం లేదు, మీకు ఇది సంబంధమే లేదు. ఫండమెంటల్గా మంచి కంపెనీ చూసుకుంటారు, మంచి వాల్యూ చూసుకుంటారు, కొంటారు, పక్కన పెడేస్తారు, అంతే. సింపుల్గా ఇన్వెస్ట్ చేస్తారు, వదిలేస్తారు. ఒక FD చేసామని మైండ్లో అనుకుంటారు, వదిలేస్తారు. కానీ ఎవరైతే స్పెక్యులేటింగ్ చేస్తుంటారో, ట్రేడింగ్ చేస్తుంటారో, షార్ట్ టర్మ్ కోసం అనపద వాళ్ళ కోసం ఇది. మరి మరి బ్యాక్ ఎండ్లో ఏం జరుగుద్ది? బ్యాక్ ఎండ్లో వాల్యూమ్ ఉంటుందండి. ప్రతి స్క్రిప్ట్కి వాల్యూమ్ ఉంటుంది, అంతే కదా. మీరు 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 ఒకళ్ళ దగ్గర కొనుక్కుంటున్నారంటే వాడి దగ్గర నుంచి మైనస్ అయ్యి మీ దగ్గరకు వచ్చింది, మీ దగ్గర వాల్యూమ్ యాడ్ అయింది. మళ్ళీ మీ దగ్గర మీరు ఏమైనా అమ్ముతున్నారంటే మీరు మీ దగ్గర వాల్యూమ్ మైనస్ అయ్యి వేరే వాడికి వెళ్తుంది. ఎంత వాల్యూమ్ మీరు కొన్న స్క్రిప్ట్లో పెద్దోడు అక్యుములేట్ చేశాడు అన్న దాని మీదే ఇంపార్టెంట్. మీకు అర్థమైందా? సపోజు మార్కెట్లో ఒక సూత్రం ఉంది, పెద్దోళ్ళ సూత్రం. ఎదుటోళ్ళని భయపెట్టాలా, వాళ్ళ దగ్గర ఉన్న షేర్లు అమ్మిపించాలా, అవి మనం కొనుక్కోవాలా. ఇది జనరల్గా పెద్దోళ్ళ సూత్రం. పెద్దోళ్ళు అన్ని వాల్యూమ్ అంతా కొనుక్కొని వాళ్ళ దగ్గర అట్టు పెట్టుకొని డిమాండ్ క్రియేట్ చేసి వాళ్ళ వాల్యూమ్ని మళ్ళీ అమ్ముతారు, డిస్ట్రిబ్యూట్ చేస్తారు. మరి వాల్యూమ్ ఎంత ఉంటుందండి? ఇది ప్రశ్నే కదా. వాల్యూమ్ ఎంత ఉంటుంది? వాల్యూమ్ అనేది ఎలా ఉంటుందంటే, ఆ కంపెనీ మేనేజ్మెంట్ ఇచ్చినటువంటి ఫ్లోట్, FLOAT, ఫ్లోట్. ఆ ఫ్లోట్ అనే నెంబర్ ఆఫ్ షేర్స్
ఆ ఫ్లోట్ అనే నెంబర్ ఆఫ్ షేర్స్, అందులో 20% ఎండబ్ల్యూపిఎల్ అంటారు, మార్కెట్ వైడ్ పొజిషన్ లిమిట్ అని అంటారు. ఆ ఫ్లోట్లో 20% వాళ్ళు పొజిషన్స్ తీసుకోవాలి ఎఫ్ అండ్ ఓస్ వాళ్ళు. మిగతాదంతా కూడా ఈ వాల్యూమ్ మన జనరల్ పబ్లిక్ దగ్గర ఉంటుంది. ఎవరెవరి దగ్గర ఉంటుంది? ఎఫ్ఐఎస్ దగ్గర ఉంటుంది, రిటైలర్స్ దగ్గర ఉంటుంది, డిఐఎస్ దగ్గర ఉంటుంది. ఇలా చేతులు మారాయి. పద్దాగా చేతులు మారాయి ఏంటి? ఎఫ్ఐఎస్ పద్దాగా చేతులు మారవు. వాళ్ళు ఏదో మ్యూచువల్ ఫండ్స్ పద్దాకా రోజు చేతులు మారవు. వాళ్ళు పర్టికులర్ మార్కెట్లో సిచ్యువేషన్ క్రియేట్ చేసి భయపెట్టి తీసుకొని వాళ్ళు అమ్ముతారు. అది అప్పుడు ఆ వాల్యూమ్ అంతా అక్కడ అక్యుములేట్ అయ్యి మార్కెట్లో షేర్స్ తక్కువ ఉన్నప్పుడు దాని మీద పాజిటివ్ న్యూస్ ప్రెస్పెక్ట్ చేసి కంపెనీ పరంగా అనాలిసిస్ చేసి అప్పుడు మళ్ళీ షూటప్ ఇస్తారు. ఈ వాల్యూమ్ ఎంత అక్యుములేట్ అయింది అనేది ఇంపార్టెంట్. సపోజ్ మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర దగ్గర దాని వాల్యూమ్ మొత్తం వచ్చి 839 కోట్లు 840 కోట్లు ఉంది. అందులో దగ్గర దగ్గర 62% కంపెనీ దగ్గర ఉంటుంది, రిమైనింగ్ అంతా ఫ్లోటే. ఆ ఫ్లోట్లో 20% ఎండబ్ల్యూపిఎల్ ఏమంటే ఇలాగ ఉంటుంది. అలాగా మనం కానీ ఆ వాల్యూమ్ కానీ పట్టుకోగలిగితే, ప్రాక్టీస్ చేయగలిగితే అది స్ట్రెంగ్త్లో ఉందా వీక్లో ఉందా అయిపోతుంది. సపోజ్ ఒక స్క్రిప్ట్ చూస్తున్నాం, సింబల్, అందులో ఒక 3 కోట్ల వాల్యూమ్ పట్టుకున్నాడు వాడు. ఇంకా మొదలైంది డిస్ట్రిబ్యూషన్ మొదలైంది. 3 కోట్లు 3 కోట్లు పెట్టుకున్నాడు కదా, అలా రోజు కొద్ది అమ్ముతూ ఉంటాడు. ఆఖరికి 3 కోట్లు కాస్త ఒక 10 లక్షలు 5 లక్షలు ఉంటుంది, అయిపోతుంది. వీడు అమ్మే కొంది మనలాంటి రిటైలర్స్ కొంటూ ఉంటాం. వాడి దగ్గర అక్యుములేట్ చేసిందంతా అయిపోతుంది. 3 కోట్లు కదా, 2,80,00,000 ఇంకెంత మిగిలింది వాడి దగ్గర? ఒక 20 లక్షలు. అక్కడి నుంచి అలా సైడ్ వేసి ఉంటుంది. ఈ టాప్ లెవెల్ కొనుక్కున్న వాళ్ళు అరే ఏంటి ఇంకా పెరగట్లేదు, ఇక్కడ ఆగిపోయింది, అరే రాంగ్ ఎంట్రీ అని చెప్పి అలాగుండి వాళ్ళు ఇసుగుబుట్టి అమ్మేస్తారు. అది మళ్ళీ కిందకు వస్తుంది. కిందకు వచ్చినప్పుడు వీడు ఎవడైతే 3 కోట్లు అమ్మాడో మళ్ళీ ఆడే కొంటాడు. ఇది ఇందులో ట్రిక్కీ పాయింట్ ఇదే. మళ్ళీ పెద్దోడే కొనుక్కొని మళ్ళీ వెయిట్ చేస్తాడు. అలా మార్కెట్లో ఉన్న ఎందుకు కొంటాడు? మీరు సైడ్ వేస్లో ఉన్నప్పుడు మీరు ఏదైతే కంపెనీ సింబల్ కొనుక్కున్నారో అది పెరగదు. ఎందుకు పెరగదు? పైకి తీసుకెళ్లే వాల్యూమ్ లేదు కాబట్టి పెరగదు అది, అంతే కదా. ఎగ్జాంపుల్ మీ 2 వీలర్ ఉందండి, 2 వీలర్లో ఒక 2 లీటర్ల పెట్రోల్ కొనిచ్చారు, బండి ముందుకు వెళ్తా ఉంది. ఎంత దూరం వెళ్తుంది? ఆ 2 లీటర్ల పెట్రోల్ ఉన్నంత వరకు వెళ్తుంది, ట్యాంక్ ఖాళీ అయిపోతే ఆగిపోతుంది. సేమ్ ఇదే అనుకోండి, వాల్యూమే నేను ఎగ్జాంపుల్ చెప్పాను అంతే. అలా వెళ్ళి ఆగిపోతుంది. అక్కడ అయిపోయాక పెద్దవాళ్ళందరూ అమ్మేశారు కదా, అమ్మేసిన తర్వాత ఇంక పెరగదు అది, అలా కిందకు వస్తుంది. కిందకు వచ్చినప్పుడు మనం ఎప్పుడుతాం వచ్చి ఇది ఇంక పెరగదు, లాభం లేదు, షేర్ మార్కెట్ అంతా ఇది దాన్ని రకరకాల మాటలు అనేసి మనం బయటకు వచ్చేస్తాం, మనం అమ్మేస్తాం, ఇసుగుబుట్టి కిందకు వచ్చేస్తాం. ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది, వాల్యూమ్ ఎప్పుడైతే ఒక మోస్తరుగా అక్యుములేట్ అయిందో అక్కడ మీ బై పాయింట్. మీకు అర్థమైందా? అక్కడ మీ బై పాయింట్ అనేది అది బయింగ్ పాయింట్. అది ఎలాగా? అది మీకు ఏదైనా సింబల్ మీరు ఈక్విటీలో కొనుక్కుంటుంటే, ఎస్పెషల్ ఎఫ్ అండ్ ఓస్ కొనుక్కుంటుంటే, ఒకసారి నా వాట్సాప్ నెంబర్ ఉంది కదా, 9063221180. ఒకసారి మెసేజ్ పెట్టండి, నాకు అవసరం వరకు నేను చెప్తాను. ఏమండి, నేను ఎక్కువగా నిఫ్టీ 50లో కంపెనీస్ ట్రాక్ చేస్తుంటాను. దాని దగ్గర అందులో మీకు చెప్పింది అందులో ఉంటే లక్కీగా ఉంటుంది, లేకపోతే ఎక్స్ట్రా వర్క్ చేయాల్సి ఉంటుంది, అంతే. అర్థమైందా? మరి 9 నిమిషాలు దాటుతుంది. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, ఓకేనా? బాయ్. దిస్ ఈస్ నగేష్ సైనింగ్ ఆఫ్. బాయ్. జై హింద్.